గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. లాస్ట్ క్లాస్ లో మనమంతా పాలీగాన్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయితే దాన్ని పాలీగాన్ అంట. ఆల్రెడీ చెప్పాం కదా. ఈ రోజు కాన్సెప్ట్ లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ పాలీగాన్ అనేటటువంటి కాన్సెప్ట్ చూద్దాం. అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ లో ఓకే ఎక్కడైతే రెండు లైన్ సెగ్మెంట్స్ జాయిన్ అవుతాయో ఆ జాయినింగ్ పాయింట్ దగ్గర ఆ కామన్ వర్టెక్స్ దగ్గర ఫామ్ అయ్యేదే యాంగిల్. అయితే ఒక క్లోజ్డ్ ఫిగర్ లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? సో సమ్ ఆఫ్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్ ని యాడ్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, సో మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాలీగాన్ తీసుకున్నాం, అదే ట్రయాంగిల్. సో ఇంతకు ముందు చెప్పుకున్నట్టే ఒక పాలీగాన్ లో బేస్డ్ ఆన్ లైన్ సెగ్మెంట్స్ ని బేస్ చేసుకొని పాలీగాన్ ని డిఫరెంట్ టైప్స్ లో డివైడ్ చేశారు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ ట్రయాంగిల్, అంటే 3 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయినటువంటి క్లోజ్డ్ ఫిగర్ ఈ ట్రయాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్ లో లైన్ సెగ్మెంట్ ఏబి లైన్ సెగ్మెంట్, బిసి లైన్ సెగ్మెంట్ రెండు బి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్, అక్కడ జాయిన్ అయ్యి ఈ కామన్ వర్టెక్స్, ఈ కామన్ పాయింట్ దగ్గర రెండు లైన్ సెగ్మెంట్స్ మీట్ అయ్యాయి. ఈ కామన్ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యేదాన్ని మనం యాంగిల్. ఓకే, సో ట్రయాంగిల్ లో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే లోపల సైడ్ ఉన్న యాంగిల్స్ ఉంటాయి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బయట సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఉంటాయి. అయితే ఈ లోపల్ సైడ్ ఏదైతే ట్రయాంగిల్ కి ఇన్సైడ్ ఫామ్ అయిన యాంగిల్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. సో ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ బి దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. అలానే ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ కి కామన్ వర్టెక్స్ సి కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఈ రెండు లైన్ సెగ్మెంట్స్ ఏ దగ్గర మీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఒక కామన్ యాంగిల్. అంటే ఇక్కడ టోటల్ గా 3 కామన్ పాయింట్స్ దగ్గర 3 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, అయితే ట్రయాంగిల్ లో ఉన్న 3 యాంగిల్స్ ని మనం యాడ్ చేసినట్లయితే అంటే యాంగిల్ ఏ ని ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ని యాడ్ చేస్తే దట్ షుడ్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇలా ఏదైనా ఒక క్లోజ్డ్ పాలీగాన్ తీసుకుంటే ఆ పాలీగాన్ లో ఉన్న సమ్ ఆఫ్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది అనేది ఈ రోజు మనం నేర్చుకునేటటువంటి కాన్సెప్ట్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇన్సైడ్ ఫామ్ అయిన యాంగిల్స్ ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. ఓకే, అయితే మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక పాలీగాన్ లో, అది ఏ పాలీగాన్ అయినా కావచ్చు, ఒక పాలీగాన్ లో ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. సపోజ్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ క్లోజ్డ్ ఫిగర్ 4 లైన్ సెగ్మెంట్స్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ ఫిగర్ రెక్టాంగిల్ తీసుకుంటాం. ఈ రెక్టాంగిల్ లో ఇక్కడ యాంగిల్ ఏ, సో దీస్ ఆర్ ద వర్టిసెస్, మూలలు. ఎన్ని వర్టిసెస్ ఉన్నాయి? 3 వర్టిసెస్ ఉన్నాయి. అండ్ ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే మనకు 4 సైడ్స్ ఉన్నాయి. అయితే ఎన్ని యాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే ఇన్సైడ్ మనకు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే రెండు లైన్ సెగ్మెంట్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయో ఆ కామన్ వర్టెక్స్ దగ్గర ఫామ్ అయ్యేదే యాంగిల్. సో ఈ విధంగా మనకు 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, మన బ్లాక్ బోర్డ్, టీవీ ఇవన్నీ కూడా ఈ రెక్టాంగులర్ షేప్ లోనే ఉంటాయి. ఓకే, రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏబి అనే సైడ్ దీనికి ఆపోజిట్ సైడ్ అనేటువంటి సిడికి ఈక్వల్ గా ఉంటుంది. అలానే ఏడి అనే సైడ్ దానికి ఆపోజిట్ సైడ్ అయిన బిసికి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ లో 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. 1 2 3 4 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. మరి 4 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే యాంగిల్ ఎంత అవుతుంది అనేది మనకు కావాలి. అదే ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్. దీనికోసం మీ అందరికి ఒక చిన్న ట్రిక్ నేర్పిస్తాను. అది నేర్చుకున్నట్లయితే మనం ఏ పాలీగాన్ లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఆ ఫార్ములానే n-2 into 180 degrees. n-2 into 180 degrees. n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ సైడ్స్. అంటే ఇచ్చినటువంటి పాలీగాన్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి అదే మనం ఇక్కడ n గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో
మనం ఈ ఫిగర్ తీసుకున్నట్టు ఈ రెక్టాంగిల్ తీసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి మనం అవి తీసుకోవాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ సైడ్స్ అంటే n 1 2 3 4. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 4. Number of sides are 4 minus 2 4 minus 2 into 180 degrees. Once again I repeat chestuna n ante number of sides in a polygon. Okay, so 4 minus 2 ante it becomes a 2. 4 minus 2 ante 2 into 180 degrees. So 182s are 360. 182s are 360 అంటే ఈ క్లోజ్డ్ పాలీగాన్ లో 4 సైడ్స్ ఉన్న ఈ క్లోజ్డ్ పాలీగాన్ లో 4 యాంగిల్స్ ని యాడ్ చేస్తే యు విల్ గెట్ 360 డిగ్రీస్. ఓకే, అలానే మనం ట్రయాంగిల్ కి కూడా ఇదే ఫార్ములాని అప్లై చేద్దాం. n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 సైడ్స్ ఉన్నాయి. 3 minus 2 into 180 డిగ్రీస్ అదే ఫార్ములా. So 3 minus 2 అంటే 1 into 180 degrees. 1 into 180 degrees అంటే you will get 180 degrees. అంటే ట్రయాంగిల్ లో ఉన్న ఈ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 180 degrees అవుతుంది. అలానే ఇక్కడ మనం తీసుకున్న రెక్టాంగిల్ లో ఈ 4 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే you will get 360 degrees. ఇలానే మనం ఏ పాలీగాన్ కైనా ఈ ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. అలానే మనం ఇంకొక ఫిగర్ చూద్దాం. సో ఇది పెంటాగాన్. ఏంటిది పెంటాగాన్ అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ 5 లైన్ సెగ్మెంట్స్ లో ఫామ్ అయితే పెంటా అంటే 5 లైన్ సెగ్మెంట్స్ లో ఫామ్ అయ్యే క్లోజ్డ్ ఫిగర్ పెంటాగాన్. ఓకే, పెంటాగాన్ లో మనకి 5 లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే, నౌ ఇందులో ఉన్న 5 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే 1 2 3 4 5 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే ఏమవుతుంది? సో అగైన్ ఫార్ములా అప్లై చేద్దాం. n minus 2 into 180 degrees. సో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5. అంటే ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఒక క్లోజ్డ్ ఫిగర్ లో ఎన్ని సైడ్స్ ఉంటాయో అన్ని యాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఉన్నాయి, 3 యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ 3 వర్టిసెస్ ఉన్నాయి. ఇక్కడ రెక్టాంగిల్ 4 సైడ్స్ ఉన్నాయి, 4 యాంగిల్స్, 4 వర్టిసెస్ ఉన్నాయి. అలానే మనం పెంటాగాన్ తీసుకుంటే 5 సైడ్స్, 5 యాంగిల్స్, 5 వర్టిసెస్ ఉంటాయి. నౌ n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ని ఉన్నాయి నంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉన్నాయి. సో 5 minus 2 into 180 degrees. ఓకే, 5 minus 2 వాల్యూ ఎంత అవుతుందన్నా 3 అవుతుంది. సో into 180 degrees. 18 3s తెలుసు కదా 54 అంటే 540 degrees. అంటే పెంటాగాన్ లో ఉన్న 5 ఇంటీరియర్ యాంగిల్స్ ని యాడ్ చేస్తే you will get 540 degrees. సో ఇలానే మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఏ క్లోజ్డ్ ఫిగర్ రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్, పెంటాగాన్, హెక్సాగాన్, హెప్టాగాన్ ఇలా ఏ క్లోజ్డ్ ఫిగర్ అయినా కూడా ఇంటీరియర్ యాంగిల్స్ ని సమ్ చేస్తే, కలిపితే, యాడ్ చేస్తే ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెక్సాగాన్ ఉంది. హెక్సాగాన్ అంటే 6 సైడ్స్. అప్పుడు n ప్లేస్ లో మనం 6 సబ్స్టిట్యూట్ చేయాలి. 6 minus 2 into 180 degrees చేయాల్సి ఉంటుంది. అంటే ఎంత అవుతుంది 6 minus 2 అంటే 4 into 180 degrees అంటే 720 degrees అవుతుంది. సో ఈ విధంగా మనం హెప్టాగాన్ అయితే 7 అని, నెక్స్ట్ ఆక్టాగాన్ అయితే 8, నానాగాన్ అయితే 9 ఇలా మనం n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ సబ్స్టిట్యూట్ చేస్తే you will get the sum of interior angles in any polygon. Okay, thank you.